పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. వేసవికాలం వస్తూ ఉంది. 2026 వేసవి కాలంలో ఉన్నాం మనం. ముఖ్యంగా ఏదైతే మనదో ఫారెస్ట్ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా మానవ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు వివిధ ప్రజలకు సంబంధించి ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా వేసవి కాలం కాబట్టి మనుషులు దాహార్తి తీర్చుకోవడం కష్టంగా ఉన్నది. అందుకోసం పక్షులకు సంబంధించి మీకు వీలున్నంత మేరకు నీళ్లు పెట్టే కార్యక్రమాన్ని చేయండి. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుండీల పాయింట్‌లో గానీ, లేతే మీ ఔట్‌కట్స్‌లో గానీ, మీకు ఇంటికి కొద్దిగా బయట దీనికి చెట్టు ఏమైనా ఉండే చెట్టు పాయింట్‌లో గానీ, లేకపోతే మీ ఇంటికి సంబంధించి, డాబాకి సంబంధించి, రేకులకు సంబంధించి ఏదైనా ఒక ప్రాంతంలో గిన్నె పెట్టి నీళ్లు పోసే కార్యక్రమం చేయండి. ఆ విధంగా పక్షులకు సంబంధించి వాటిని రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకృతి, జీవరాశి, పర్యావరణం అన్నీ ఉండాలి. అట్లుంటేనే అదొక గ్రహము, అదొక జీవరాశి, అదొక వ్యవస్థ, అదొక సిస్టమ్ లాగా నడుస్తుంటది. సకల జీవరాశి ఉండటమే ప్రకృతికి అందం, సమాజానికి అందం, అందరికీ ఆనందం కలిగించే విధంగా ఉంటది. అందరూ పోయి ఒక మనిషే ఉండాలనేటువంటి వ్యవస్థ నుంచి ఖచ్చితంగా మనం పశుపక్ష్యాదుల్ని మనం కాపాడుకుని ముందుకు పోవాల్సినటువంటి కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ సందర్భంగా నేను నెహ్రూ యువజన సంఘాలకి, ఎన్‌జీఓ స్వచ్ఛంద సంస్థలకి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు యానిమల్ లవర్స్, అదేవిధంగా పక్షుల యొక్క పక్షి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ సందర్భంగా దానికి సంబంధించి క్యాంపెయిన్‌లో పాల్గొనండి. ఏమన్నా అవసరం ఉంటే నా నెంబర్‌కి ఫోన్ చేయండి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, సో ఆ విధంగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, ప్రకృతిని, పర్యావరణాన్ని, జీవరాశిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి కార్యక్రమం మనిషి మీద ఉన్నది. ఆ విధంగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా నేను ప్రభుత్వం వైపుకి అడుగులు వేయాలి, ఫారెస్ట్ వాళ్ళు చొరవ తీసుకోవాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాంతో పాటు పక్షి ప్రేమికులు, అదేవిధంగా యానిమల్ లవర్స్, దాంతో పాటుగా నెహ్రూ యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు దీంట్లో భాగస్వాములు కావాలి. ప్రజలు కూడా దీంట్లో భాగస్వామి. పశుపక్ష్యాదులను రక్షించుకునే కార్యక్రమం చేయాలి. ఈ వేసవే కాదు, ఏ వేసవిలోనైనా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా కొనసాగిస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.